పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుని సంకీర్తనలను స్వరపరిచి శ్రీవారి భక్తులకు చేరువ చేసిన ప్రముఖ గాయకులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు పరమపదించారు. వ్యక్తిగతంగా ప్రతిరోజు నా ఉదయం వారి కీర్తనలతోనే మొదలవుతుంది అంటూ వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. వారి అన్నమయ్య కీర్తనలు వింటూ ఉత్తేజాన్ని పొందుతానని, మా కుటుంబ సభ్యులందరికీ వారి గాత్రమంటే చాలా ఇష్టమన్నారు. వారి గళం నుంచి జాలువారిన అన్నమయ్య సంకీర్తన స్రవంతిలో తడిసి పులకిస్తున్న శ్రోతలు దేశ విదేశాల్లో లక్షలాది మందిగా ఉన్నారన్నారు. 60 ఏళ్ల సంగీత యాత్రలో ఎన్నో సన్మానాలు, బిరుదులు సహా అన్నమయ్య ఆశీస్సులను, తిరుమల శ్రీనివాసుని కృపను పరిపూర్ణంగా పొందిన భాగ్యశాలి ఆయన అంటూ వెల్లడించారు. 16 ఏళ్ల వయసు నుంచి అన్నమయ్య సంకీర్తన గానాన్ని ఓ ఆధ్యాత్మిక యజ్ఞంలా నిర్వహిస్తున్న శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీత యాత్రలో ఇటీవలే షష్ఠి పూర్తిని కూడా పూర్తి చేసుకున్న సందర్భంలో వారితో మాట్లాడి అభినందించానంటూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు వెంకయ్య నాయుడు. ఇంతలోనే వారు ఇక లేరన్న వార్త విచారకరమని, తిరుమల శ్రీనివాసుని కృపతో వారికి సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.